ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో అందరికీ శుభాలు. దేవుని నామంలో ఈరోజు ఒక చిన్న మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మన దైనందిన జీవితాల్లో, అందులోనూ క్రైస్తవ జీవితాల్లో ఎన్నో ఒడిదుడుకులు కదండి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అటు బయట వారి చేత, కుటుంబస్తుల చేత, ఇంట్లో రకరకాలుగా క్రైస్తవమైనప్పటికీ మన కుటుంబంలో నెమ్మది వాతావరణం కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కానీ ఈరోజు దేవుడు మన అందరితో చెప్తున్న మాట ఒకటే: విశ్వాసం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. నువ్వేదైతే నమ్మకంతో నన్ను అడుగుతున్నావో అది తప్పకుండా నేను చేస్తానని నేను చేయకముందే నువ్వు నమ్ము. ఇదే మాట దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో, మన పరిస్థితులు మనకి తెలియకపోవచ్చు. మన ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకి తెలియకపోవచ్చు. కానీ దేవుడు సమస్తము తెలిసిన వాడు. ఆయనకు సమస్తము తెలుసు కాబట్టి ఆయన నిశ్చలంగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన్ని నమ్మితే చాలు, ఆయన్ని విశ్వసిస్తే చాలు. మనం ఏం చేయనక్కర్లేదండి. నమ్మిక ఉంచి ఆయనలో కొనసాగితే చాలు. యేసును నమ్ముకొని వదిలిపెట్టేయడం కాదు, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. ఎప్పటి వరకు? ఎంత సమయం వరకు? ఎంత కాలం వరకు? మన మరణాంతరం వరకు, మన మరణం వరకు మన భక్తిని మనం కొనసాగించాలి. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో ఎలా ఉన్నామో మన మరణం వరకు మనం అలాగే ఉండాలి. కాబట్టి క్రీస్తులో బలం తెచ్చుకుందాం. సిలువలో ఉన్న క్రీస్తుని చూసి కాదు, తిరిగి లేచిన క్రీస్తుని చూసి బలం తెచ్చుకొని మనము ఆయనతో సాగిపోదాం. పరిశుద్ధాత్మ శక్తిని అనుదినము అడుగుతూ, ఆయన శక్తితో, ఆయన ఆలోచనలతో, పరిశుద్ధాత్మ అడుగులతో అడుగులు వేస్తూ, ఆయనలో నడుస్తూ, వాక్యాన్ని చదివి విని వదిలిపెట్టేవారిగా కాదు, కానీ మన జీవితాల్లో అలవర్చుకుంటూ అర్థం కాని వాక్యాన్ని పదే పదే పరిశుద్ధాత్మ సహాయంతో చదువుతూ వాక్యానుసారమైన జీవితాలను కలిగి ఉన్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ఇచ్చిన వాక్యం దేవుడు దీవించి మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.